సో హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సర్వైవల్. ఎపిసోడ్ నెంబర్ అయితే గుర్తులేదు గైస్. యాజ్ యూజువల్ మనకైతే గుర్తులేదు. ఈ ఎపిసోడ్లో మనమైతే ఏదో ఒకటి చేద్దాం. అంతకన్నా ముందు మీకు చూపించాల్సింది ఒకటి ఉంది. ఎస్, నేనైతే ఇక్కడ ఏరియా అయితే క్లియర్ చేస్తున్నా. ఆల్రెడీ కొంచెం అయితే చేసిన, ఇంకా చేయాలి, చాలా వరకు చేయాలి. సో అమ్మో బాబోయ్, షెట్ రోడ్ ఇన్ఫ్లేషన్ ఎందుకు వచ్చింది? ఓ అమ్మో, ఇదంతా ఎప్పుడు క్లియర్ చేయాలో గైస్. ఫస్ట్ అయితే చెట్లు కొడదామని కొడుతున్నా. చెట్లు అయిపోయినాక ఇదంతా ల్యాండ్ అంతే సమానం చేయాలి. వీడైతే ఇన్విజిబుల్ పర్సన్ వేసుకొని కూర్చున్నాడు. ఈడ నాకు సంబంధం లేదు, కొట్టరనుకున్న వేసి కొడుతులు. సో ఇక్కడ వుడ్ ఉంది, ఇదేందుకు కలెక్ట్ చేసుకోలే. ఓకే, వచ్చేసింది. చాలా ఉంది గైస్, మీరు చూస్తే షాక్ అయిపోతారు. ఇదైతే వర్క్ చాలా ఎక్కువ వచ్చింది గైస్. 3.5 stacks అంట గైస్. మిర్చి అయితే ఎక్కువ లేదు. ఓకే, ఇదైతే చేస్తున్నా. పాపం గేస్, నా వల్ల వాళ్ళు ఇద్దరు ఒకళ్ళు కొట్టుకుంటారు. రే బాబు, ఆడికి జంప్ చేస్తే నేను బయటకు షాట్. అమ్మ బాబు, జస్ట్ మిస్ గేస్. పాపం వాటిని అంటే గొడవ నుండి ఆపుదామని నేను పోతే అవి నన్నే పడేసినాయి. ఏంది గేస్, ల్యాండింగ్ కరెక్ట్ రావట్లేదు మనకి. ఓకే అండ్ ఇదంతా ఎప్పుడు క్లియర్ చేయాలి గేస్. నేనైతే అక్కడ నుండి బీకన్ ఏడుకైతే పట్టుకొచ్చేసిన. ఇక చేసుడే లాస్ట్. ఇది ఆఫ్లైన్లో అయితే చేస్తూనే ఉంటా. ఏదో ఒకటి పెద్ద ప్లాన్ చేద్దాం గేస్. ఇక్కడ మీరే కామెంట్ చేసి చెప్పండి ఏం చేయాలో. ఇక్కడ మీరు ఏది చెప్తే అది చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా. మీరైతే ఫటాఫట్గా కామెంట్ అయితే చేసేయండి గేస్. ఇప్పుడే వెంటనే వీడియోని ఆపేసి కామెంట్ అయితే పెట్టేయండి. నేను మీ కామెంట్ చూసి మీరు ఏం చెప్తే అదే చేసేస్తాను నేను కూడా. సో మీరు చేయాల్సింది ఏం లేదు, ఓన్లీ కామెంట్ పెట్టడమే, వీడియోని పూర్తిగా చూడడమే. అండ్ ఇదైతే నేను ఎప్పుడో పెట్టిన గైస్. ఇక్కడ కొంచెం చెట్లు అవసరం ఉండి మైన్ చేసిన. ఇక చిన్న సాప్లింగ్స్ ఇన్నే పెట్టేసిన. ఓకే, సో ఈ ఎపిసోడ్లో మనం ఒకటైతే చేయబోతున్నాం. అంటే ఇందాక చెప్పిన ఏం లేదని, కాకపోతే నాకైతే ఒకటి గుర్తొచ్చేసింది. ఇది ఎక్కడ దాకా ఉంది గేస్ అసలు? మనం అయితే ఇటు సైడ్ ఎప్పుడు రాలే, ఇప్పుడైతే వెళ్తున్నాం. ఒక్క నిమిషం ఫుడ్ తిందాం. రేపు నా ఫుడ్ ఇక్కడ ఉంది. ఇటు దిక్కు అయితే మనం ఎప్పుడు రాలేదు గేస్. ఎప్పుడు అటు నుంచి అటే వెళ్ళిపోయే వాళ్ళం, అటైతే ఎప్పుడు రాలేదు. ఓ వాటర్ బాగానే ఉంది గేస్. ఓ షర్ట్, వాటర్ ఇక్కడ దాకానే ఉందా గేస్? వామో, అడిగి కదేదో ఉంది. ఒక్క నిమిషం వెళ్దాం. ఓహో, ఓవర్ నైనో ఇక్కడంతా సముద్రమే గేస్. సముద్రం అంటున్నా, చిన్న కేవ్ అన్నట్టు, అంటే వాటర్ లేక్. ఇక్కడ కొంచెం ఉండుంటే మొత్తం కలిసిపోయి ఉండేది. అండ్ మనం విలేజర్స్ తీసుకొచ్చినప్పుడు ఒకటైతే చేశాను నేను. ఎస్, ఇక్కడ అంతా మొత్తం కేవే ఉండేది. నేనైతే దాన్ని మైండ్ చేసి ఇలా అయితే చేసిన. ఓకేలేండి, చూడొచ్చు మీరు. ఇదైతే మనం ఎప్పుడో చేసినాం. దీన్నైతే ఇంకా పూర్తిగా వేయలేదు. అంటే విలేజెస్ని తీసుకురావడానికి అయితే చేసిన. ఈ ఎందుకున్నాయో తెలీదు, అక్కడక్కడ వాటర్ అయితే టోటల్ ఫిల్ అవ్వలేదు ఎందుకో. ఓకే, ఇప్పుడైతే దీన్ని అయితే కొంచెం అప్గ్రేడ్ అయితే చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ అయితే చీకటి అయిపోయింది, నైట్ అయిపోతుంది, వెళ్ళి పడుకొని వచ్చేద్దాం. సో విలేజెస్ని తీసుకురావడానికి ఈజీగా ఉంటుందని అప్పుడు కొన్ని మ్యాథమెటిక్స్ లెక్కలు వేసుకొని చూసుకొని వచ్చి అంటే పెట్టేసిన, కట్టేసిన. కరెక్ట్ వచ్చేసింది. అందులో నుండి విలేజెస్ని పట్టుకొచ్చి, ఇక తెలిసిందే కదా, అదంతా వీడియో ఉంటుంది. ఆ వీడియో వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ప్లేలిస్ట్. వెళ్ళైతే ఆ వీడియోస్ అన్ని చూసేయండి. సో మన దగ్గర రాకెట్స్ అయితే అయిపోతున్నాయి గేస్. క్రీపర్స్ని చంపాలి మనం అయితే. గన్ పౌడర్ కావాలి. సో ఇదైతే ఇట్లానే ఉంది గేస్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని బ్లాక్స్ అయితే తీసుకుందాం. అంటే మన ఇన్వెంటరీ క్లియర్ చేసి కొంచెం డెకరేషన్ కోసం బ్లాక్స్ అయితే తీసుకుందాం ఏదో ఒకటి. సో గైస్, నేనైతే ఫైనల్లీ అయితే తెచ్చేసుకున్నా. ఈ బూట్స్ అయితే ఇప్పుడు వేసుకొని నేను, ఎందుకంటే మళ్ళీ ఐస్ అవుతుంది, నాకు చిరాకులు అవుతుంది. సో ఇవైతే వుడ్ అయితే చేసుకొచ్చిన. వుడ్తో ఏదన్నా ట్రై చేద్దామని కొత్తగా. కాంక్రీట్ అయితే నచ్చట్లేదు. అంటే వీటిలో కాంక్రీట్ ఎలా ఉంటుంది గైస్ మీరే చెప్పండి.
హలో హలో, ఇది సింగిల్ బ్లాకేనా గైస్? అందుకే నాకు ఇట్లుంది. ఎంట్రా ఇట్లా అయిందనుకున్నా. రే బయటికి వెళ్ళరా రే, బయటికి వెళ్ళరా బాబు. అమ్మ గైస్ ఎక్కడ ఏంటి గైస్ ఇది? ఓ షాట్, ఈడికి ఎక్కొచ్చు. ఇప్పుడైతే కొంచెం దీన్ని అయితే పెద్ద చేద్దాం గైస్, ఎక్స్పాండ్ అయితే చేసేద్దాం. అండ్ నేనైతే దీనికి ఎఫిషియన్సీ అయితే పెట్టినా. అంటే పికాక్స్కి ఉన్న యాక్స్కి మాత్రమే పెట్టినా గైస్, ఎందుకంటే షవల్ ఎట్లయినా వాడలే అని పెట్టలే దానికి. సో ఇప్పుడైతే ఎక్స్పాండింగ్ అయితే చేద్దాం. సో గైస్ నేనైతే ఇలా అయితే డిజైన్ అయితే చేసా. సో ఇప్పుడైతే ఏం లేదు, మనం వుడ్తోనైతే చేసుకోవాలి. వుడ్తో ఒక డిజైన్ పెట్టేద్దాం గైస్, ఏదో ఒక మంచి డిజైన్. ఎట్లా అంటే ఫస్ట్ ఎంట్రన్స్ పెట్టాలి. ఎంట్రన్స్కి ఇదంతా ఇరికిట్గా ఉంది నాకైతే, కొంచెం రిమూవ్ చేసేద్దాం. ఇది చూడండి గైస్ ఎంతగానో లాగ్ అవుతుందో, అంటే గ్లిచ్. నాకైతే మొత్తం వాళ్ళే ఎంత కనబడుతుంది స్పెక్టేటర్లు ఉన్నట్టు. ఓకే చూడొచ్చు గైస్, దీంతో మైనింగ్ ఈజీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ పెద్ద కేవ్స్ ఉన్నాయని చూసుకొని వెళ్ళిపోతే చాలు, ఇంకేం కావాలి గైస్. కొంచెం అరే ఎక్కువ తొందర వెళ్ళారు, కింద జాంబీ అయితే తిరుగుతుండ్రు. ఓకే ఓకే, ఇక్కడ దాకా అయితే చేసేద్దాం. ఇది ఇదంతా లేపేయాలి, ఇక్కడ మొత్తం లేపేస్తా. కాకపోతే అంత అందట్లేదు గైస్. రేయ్ మైండ్ చేయరా. ఓ షాట్, రే ఎందుకురా జంప్ అవ్వట్లేదు. ఓకే కథం. ఇప్పుడు ఇట్లా ఒక 2-3 బ్లాక్స్ అయితే దిద్దాం. చెస్ట్ ఉందా అక్కడ? ఓకే వెళ్ళండి. చెస్ట్ మనకు అంత పెద్ద అవసరం లేదు, తీసేసేయచ్చు. కాకపోతే అందులో ఐటమ్స్ ఉన్నాయి, అవి పడ్డాయి అంటే మళ్ళీ లాగ్ అయితే అవుతుంది. ఎందుకు అదంత రిస్క్. ఓకే ఇంకొంచెం అయితే అయిపోతుంది. ఇంకో లేయర్ తీసేద్దాం గైస్, కొంచెం మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఓకే ఫసక్ ఫసక్ ఫసక్. గైస్ ఆ డట్ బ్లాక్ కింద అంత గాలో ఉంది, నేనైతే గమనించలేదు. అట్లా జనరేట్ అయింది, ఏం చేద్దాం. ఓకే ఇవి కలెక్ట్ చేసి ఇదే చేసి నాకు నచ్చట్లేదు. అప్పటి నుండి చూస్తున్నా బ్లాక్స్ అయితే కిందకి వెళ్ళిపోతున్నాయి ఇట్లా. ఏం చేద్దాం గైస్, బ్లాక్స్ నేను అనవసరంగా జంప్ చేసిన. జుంకా రావట్లే గైస్ అదైతే. ఒక్క నిమిషం గైస్, నాకు ఒక ఐడియా అయితే వచ్చింది, అది మీకు అయితే టైం ల్యాబ్స్లో చూసేయండి మీరు.
సో గైస్ చూడొచ్చు, నేనైతే ఏదో అట్లా ట్రై చేసిన. ఇక్కడ ఒకటి తీయాలి. ఓకే వచ్చేసింది. ఇప్పుడు ఏదో ట్రై చేశాను గైస్, ఇంకా చేద్దామని అనుకున్నా. ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. ఇది ఒక లేయర్ చేసిద్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. ఇది ఎందుకు చేసి నాకు అర్థం కాదు, ఇంత దారుణంగా గ్లిచ్ అవుతుంది. ఓకే సో ఫైనల్లీ అయిపోయింది. ఓ ఓ ఓ ల్యాగ్ ల్యాగ్, ఎందుకేసి ల్యాగ్ సడన్గా ఇట్లా అవుతుంది. స్టడీగా ఉండు, కాపర్ ఉండాలి గేస్. షర్ట్ ఇప్పుడు వెంటనే వెళ్ళి పడుకోవాలి, లేదంటే అయిపోద్ది మన పని. ఇల్లేంటి కనబడట్లేదు. దొరికింది పడుకోవాలి ఇక. ఓ షర్ట్ ఓర్ నైనో అమ్మ. గ్లిచ్ చూడండి గేస్, విలేజర్స్ అయితే ఇక్కడనే ఉన్నారు కిందనే. పడుకో. ఏంది సడన్గా ఇట్లా లాగైంది. వారు నాయన, ట్రైన్ ఇంకా వెళ్ళలేదా? ఓకే వెళ్ళింది. వెళ్ళి కొంచెం జంప్ చేశాను కదరా, ఏంట్రా రావట్లే ఇది. కొన్ని వాటర్. ఓకే లెట్స్ గో. ఓకే వచ్చేసినాం. ఇక్కడ పైకి ఎక్కుదాం. ఓకే గ్లిచ్ లాగ్. ఇక్కడ ఎందుకు పడ్డా గేస్ కాబుల్ స్టోన్? నేనైతే ఇక్కడికి రాను కూడా రాలే. ఒక్క నిమిషం గేస్, చెస్ట్లో ఏమున్నాయి చూడాలి ఇప్పుడు నేను. ఐ వాంట్ సీట్. అవును, మనకి ఇది ఎక్కడది స్టోన్ ఎందుకు వచ్చింది ఇందులోకి? అప్పటికి మనం ఇంకా సిల్క్ టచ్ వచ్చిందా అప్పటికి మనకి? పైన గ్లాస్ వచ్చిందా? ఐస్ వచ్చింది రో. జరగంటారా, కాపాడంటారా నన్ను. గేస్ వాటర్లో చూడండి ఎంత దారుణంగా ఉందో. పైనకి వెళ్ళి చూడడానికి నార్మల్గానే ఉంటుంది, కానీ లోపలికి వస్తే తెలుస్తుంది అసలేంది ఏంటిదని. ఇక్కడైతే వాటర్ ఎందుకో ఇంకా ఫిల్ అవ్వట్లేదు గైస్. ఇక్కడ ఒకటి పెడదాం. ఓకే అనవసరంగా ఎక్కడో పెట్టేసిన. గైస్ ఏంటి గేస్ ఇది? రే పైనకి ఎక్కరా జల్దీ. అమ్మ మొత్తానికి వచ్చేసినాం. ఇప్పుడైతే ఇక్కడ ఒకటి చేయాలి మనం. ఓకే నెక్స్ట్. ఓకే వచ్చేసింది. ఇప్పుడు మనం ఇటు ఇంకొక లేయర్ తీయాలి గేస్, ఇంకొక లేయర్. కూర్చున్నానా, ఏంట్రా పోయింది అనుకున్నా. ఇటు ఒక్క లేయర్ తీయాలి. ఓకే చాలు. ఇప్పుడు పైకి తీసుకుంటే వెళ్ళాలి. సరిపోవట్లేదు అది. ఇది కాదు, ఇంకోటారా యార్. ఎట్లా అయిపోద్ది గైస్, దీనికి ఇంకో బ్లాక్ అవసరం లేదు, వేస్ట్ ఉట్టిగా. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఇది ఎంట్రన్స్ మనది. ఓకే ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఎంట్రన్స్ అయితే కట్టుకోవాలి. ఎలా కడదాం గైస్? ఒక్క నిమిషం, మనం ఇంటికి వెళ్ళొద్దాం. కొన్ని స్టేర్స్ అయితే కావాలి. మనమైతే చేతిలో పట్టుకోవద్దు రాకెట్స్, అనవసరంగా ఇంకోసారి అయితే పెడుతుంది. ఇంటికి వచ్చేసరికి కొంచెం లాగ్ అవుతుంది గైస్. నాకు తెలిసి విలేజర్సే కావచ్చు గైస్. మనల్ని ఒకటి అడుగుదాం అనుకుని మర్చిపోయా. షాట్ చూడొచ్చు, ఇటు వస్తుంటే ఎంతగానో లాగ్ అవుతుందో. అదంతా ఈ విలేజర్ ఫామ్ వల్లనే గైస్. ఇందులో దాదాపు 25 మెంబర్స్ విలేజర్స్ ఉంటారు, అయినా ఈ విలేజర్ ఫామ్ అయితే వర్క్ అవ్వట్లేదు. కాబట్టి నేను ఇదంతా తీసేద్దామని అనుకుంటున్నా. తీసేసి వీలుంటే ఎక్కడన్నా వేరే చోట కడదాం అని నేనైతే వద్దనుకుంటున్నా గైస్.
చాలా లాగ్ అవుతుంది గైస్, బీభత్సంగా లాగు. ఈ లావా నాకు వద్దు. ఓ ఏంట్రా ఫైరు. ఓకే అదైతే తీసేస్తా గైస్ నేనైతే కన్ఫర్మ్. మీరు కూడా చెప్పండి తీసేలా వద్దా అని. చూడొచ్చు మీరే ఎంత లాగవుతుందో. మీకు వీడియో కూడా డిస్టర్బెన్స్ అవుతుంది వస్తుంది, నాకు కూడా తెలుస్తుంది అది. ఓకే ఇప్పుడు కొన్ని మనకైతే ఇవి ఉన్నాయి కదా, స్టోన్ ఆల్రెడీ ఉంది కాబట్టి మన దగ్గర ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా అని చూద్దాం. ఏం బ్లాక్స్ ఉన్నాయి? మంచి మంచి బ్లాక్స్ ఇవి ఉన్నాయి గైస్, ఇవి మంచిగా ఉంటాయి, ఇవైతే తీసుకుందాం. ఓకే ఇంకా ఇక్కడ ఇందులో స్లాబ్స్ ఉన్నాయి, స్లాబ్స్ తీసుకెళ్దాం పర్లేదు, అవసరం వస్తాయి. ఇందులో ఎక్కువ లేవు గైస్. ఓకే ఇంకా మన దగ్గర స్టోన్ కట్టర్ ఉందా అసలు? స్టోన్ కట్టర్ ఎక్కడ ఉండాలి గైస్, బయట ఉన్నట్టుంది. నేను ఎప్పుడో చేసుకున్నా గైస్ స్టోన్ కట్టర్ అయితే. స్టోన్ కట్టర్, హలో కట్టర్ లేదండి గైస్. నేను చేసుకున్నా కదా గైస్, ఎక్కడ నన్ను చెస్ట్లో పెట్టుంటా. ఎస్ నేను చెప్పలేను గైస్, నాకు గుర్తుంది నేను చేసిన. ఓకే ఇప్పుడు ఇక్కడ పెట్టేద్దాం, జాగ్రత్తగా వస్తాలి గైస్ ఎందుకంటే ఫెయిల్ అవుద్ది. ఓకే తీసేద్దాం. ఓహో ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయా? ఏంటి గిన్నె మనం వచ్చినా అనుకున్నా. ఎలాగో మనకి ఎక్కువ అవసరం లేదు కాబట్టి తీసేద్దాం. ఓకే సో గాయ్స్ నాకైతే ఇందాక వీడియో అయితే ఏదో అయింది. సో ఏం లేదు, అక్కడ కొంచెం ఏరియా ఎక్స్ప్లెయిన్ చేసి అంటే ఏరియా కొంచెం క్లియర్ చేసి బ్లాక్స్ అయితే తీసుకెళ్దానికి వచ్చిన. ఓకే ఇక లోపల పెట్టేద్దాం అక్కడ రాని అని. మన దగ్గర చాలా ఉన్నాయి కదా అక్కడ రాని, చెత్త కుప్ప ఉంది. సో ఇంకా ఏమన్నాయి లోపలికి. ఓకే చెస్ట్లు అయితే నిండిపోయినాయి గైస్, చాలా బీభత్సంగా అయిపోయింది. సార్టింగ్ మనకి ఎట్లనో తెలీదు. ఓకే ఇంత సరిపోద్ది అనుకుంటా. అవసరం లేని ఇవి అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, స్టిక్స్ ఎందుకు. సో ఇవైతే సరిపోతాయి గైస్. ఇప్పుడు మనకి ఇంకొన్ని స్టేర్స్ అయితే కావాల్సింది వచ్చింది. ఓకే ఇవి పెట్టి స్టేర్స్ అయితే తీసుకుందాం. ఆల్రెడీ మన దగ్గర 1.5 స్టాక్స్ ఉన్నాయి, ఇవి సరిపోతాయి కాబట్టి ఇదొక హాఫ్ స్టాక్ సరిపోతుంది. స్టాక్ తీసుకెళ్దాం. ఓకే ఇప్పుడు వెళ్దాం, ఏమన్నా తక్కువ పడితే మళ్ళీ వచ్చి తీసేసుకోవచ్చు. సో వెళ్ళిపోదాం. కొంచెం లాగ్ అవుతుంది గైస్, నేనైతే ఆ ఐరన్ ఫామ్ అయితే తీసేస్తా అనుకుంటున్నా, ఎందుకంటే దానివల్ల బీవచ్చంగా లాగ్ అయితే వస్తుంది. ఓ కూల్ డౌన్. ఓకే వచ్చేసాం మనం ఫైనల్లీ. సో చూపిస్తాను ఉండండి ఒక్క నిమిషం, కొంచెం స్టడీ దాని మీద పడుద్ది అనుకున్నా. ఓకే వచ్చేసాం. సో ఏదో అట్లా ఇదైతే ఒక డిజైన్ లెక్క చేసా, అది అలా చేసిన గైస్. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. లోపలైతే ఇలా చేసిన డిజైన్. సో ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని కొంచెం డెకరేట్ చేయడమే. ఓకే ఇంకా ఫెన్స్ తీసుకుందామా? ఇవి తీసుకుందాం. ఇది అయితే ఇక్కడ పెడదాం. ఒక్క నిమిషం గైస్, ఫస్ట్ దీనికి అవుట్లైన్ వేయాలి. ఓకే ఏంటి గైస్ ఇది ల్యాగ్. రే పడేసినవేంటి రా, డైరెక్ట్ షూస్ యూజ్ అవుతున్నాయి అనుకుంటే అప్పుడప్పుడు ఫెయిల్ అవుతున్నాయి గైస్. అప్పుడప్పుడు అయితే ఎంతసేపు ట్రై చేసినా పోవు గైస్. అక్కడ చూడండి ఎంతసేపు ఉన్నా పోతలే. ఇక్కడ చూడండి వెంటనే వెళ్ళిపోతున్నాయి. రే వద్దురా ప్లీజ్ రా, పడేయకరా. ఓకే రే ఎందుకు గైస్ ఇది ఇప్పటిదాకా బాగానే పనిచేసింది, షూస్కి ఏమవుతుంది అసలు? అబ్బా నైట్ అవుతుందా, పర్లేదులేండి. ఇప్పుడు మనం జల్దీ పెట్టేద్దాం. అరే పడరా. ఓకే ఏడ పెట్టినా గేసి నేను అనుకున్నా వాటర్లోనే పెట్టుంటాను. ఓకే నెక్స్ట్ ఏడ పెడదాం?
ఇట్లా కాదు ఇట్లా కాదు. అరే మళ్ళీ అట్లనే పడుతుంది ఎందుకు వేసేది. టెంపరీ బ్లాక్స్ కావాల్సిందే. ఓకే ఇంకోటి ఏదో ట్రై చేస్తున్నా డిజైన్, నచ్చకపోతే ఏమనకండి ప్లీజ్. ఇక్కడ కాదు పెట్టాల్సింది. ఓకే ఇట్లా పెడదాం. కాదు కాదు ఇట్లా ఇట్లా పైకి రావాలి పైకి. ఒరే ఆజామో పైకి రా. ఓ లక్క ఎందుకు వేసేది. అమ్మ బాబోయ్ పెద్ద స్కెచ్ చేసి వచ్చింది. ఏంట్రా నన్ను వీడియో తీసుకునేవారా. చేసేదే అప్పుడప్పుడు, అప్పుడప్పుడు కూడా చక్కగా చేసుకొని ఇవ్వేంట్రా. ఓకే అదైతే అట్లా పెట్టేసుకున్నా, ఎందుకంటే తర్వాత పెట్టడానికి. చాలా కష్టంగా ఉంది. దీనికోసమైనా నేను ఎంత కష్టపడి అయితే వీడియో తీస్తున్నా, మీరు కూడా చిన్నగా ఒక లైక్ కొట్టేయండి అంతే. సింపుల్గా ఒక లైక్ సరిపోద్ది నాకైతే. ఇప్పుడు ఒక టెంపరీ బ్లాక్. ఓకే ఇప్పుడు స్టేర్స్తోనైతే స్టేర్స్ పెట్టేద్దామా, ఇక్కడ లాంతన్స్ పెడదామా. స్లాబ్స్ ఉన్నాయి కదా, స్లాబ్ అని చెప్పి ఇదేందుకు పెట్టినా. సర్లేండి గేస్ ఇట్లాంటి ఇక్కడ ఇది పెట్టి, ఇక్కడ ఇది పెట్టి, మళ్ళీ ఇక్కడ ఇది పెట్టి, ఇది పెట్టాలి. ఇక్కడ పెట్టి దీనిపైన పెట్టేస్తా లాంతన్ రావట్లేదు గైస్. ఇది ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం. ఇదేంటిదా అనుకోకండి గైస్, మనం అప్పుడు స్టార్టింగ్లో చూసుకున్నా నేను, అంటే రూట్ ఎటుందో చూసుకోవడానికి అట్లా పెట్టిన గైస్ నేను. ఇటు ఎందుకు లాగ్ అవుతుంది. ఓకే ఫటాఫట్గా వెళ్ళి ఏదో ఒక మంచి డిజైన్ ట్రై చేద్దాం. ఇది ఎందుకు కోసిపోయింది, కిందికి వెళ్ళి చూద్దాం. అబ్బా మళ్ళీ ఐస్ గడ్డ వచ్చి చీ ఎలా అది. రే అజా మరే ఏంట్రా ఐస్ గడ్డ కడుతుంది. ఇప్పుడు నేను కిందనే ఉన్నా కదరా. అమ్మో పోయి వెళ్ళిపోదాం. ఓ షర్ట్ వాన పడుతుంది. ఇప్పుడు ఈ ఐస్ అస్సలుకే కరగది, మొత్తం ఫిల్ చేసేద్దాం. తర్వాత ఎండగొట్టినప్పుడు అది కరిగిపోద్దులేండి. ఓకే ఫస్ట్ రే లోపల కొంచెం టార్చెస్ ఉన్నాయి కదా గైస్, అందుకే కరిగిపోతుంది. ఓకే చూద్దాం ఫస్ట్ డిజైన్ ఎట్లుందో. ఇదేం డిజైన్ గైస్, ఒక్క నిమిషం ఇవి తీసేసి చూద్దాం. వార్ నాయనో ఏంది గైస్ ఇది. ఇదో డిజైనా గైస్, ఇది ఎక్కడ డిజైన్ గైస్. ఓకే ఎవడరా అది. ఓ లక్క క్రీపరు. మా బాబోయ్ గైస్ క్రీపర్ నాశనం చేసేస్తుంది. వెళ్ళి పడుకొని వచ్చేద్దాం, ఫటాఫట్గా వెళ్ళిపోవాలి. కుదరదు పడ్డది గైస్, షార్ట్ పడింది. అయితే ఏదో ఒక విధంగా అట్లా ట్రై చేసిన అదో అట్లా వచ్చింది గైస్. బాగాలేదని మాత్రం చెప్పకండి ప్లీజ్. సో ఇప్పుడు మనం పెట్టాల్సింది ఏమిటంటే, ఇందులో మధ్యలంతా ఇంకో లేయర్ తీసేసి ఇందులో వుడ్ పెట్టి, ఓ షర్ట్ ఏంది ఇది 1 by 1 వస్తుంది. అంత పేలిపోవాలి, అంత బ్రేక్ అయిపోవాలి ఫటాఫట్. ఓకే అది మిస్ అయింది, పర్లేదు ఇంకోసారి ట్రై చేయొచ్చు. రావాను సరే, యువర్ చాయిస్, యువర్ విష్. రే ఎట్లా పెడదాం గైస్, ఇట్లా పెడదామా ఇట్లా వెళ్దామా. సర్లేదులేండి వేసి పెట్టు, ఇట్లా వెళ్ళిపోదాం. అనవసరంగా డబ్బులు పడ్డది, పర్లేదు. తీసి సో ఇటు కూడా పెట్టుకుంటూ వెళ్దాం. అంటూ మధ్యలో 2-3 పోతున్నాయి. ఏంట్రా ఇది 2-3 అంటే ఎక్కువ పోతున్నాయి, చాలా పోయినాయి గేస్ మధ్యలో. అవి ఇప్పుడు సరి చేసుకుంటూ వచ్చేద్దాం.
1 minute. ఇట్లా ప్రతి మధ్యలో 5 బ్లాక్స్కి ఒకటి పెట్టుకుంటూ వెళ్దాం గైస్. 1 2 3 4 5. ఎస్, ప్రతి 5 బ్లాక్కి ఇట్లా ఒకటి పెట్టి ఇట్లా పెట్టేద్దాం. బాగుంటుంది కదా, నైస్ ఐడియా. 3 4 5. ఇప్పుడు ఇక్కడ తీసి ఇలా పెట్టి ఇది పెట్టేయాలి. నెక్స్ట్ 1 2 3 4 5 అంటే ఇప్పుడు ఇక్కడ సో అలా అంతా 3 4 5 అంటే తీసి ఇక్కడ పెట్టి ఇది పెట్టాలి. 1 2 3 4. ఒక్క నిమిషం మిస్ అయినట్టుంది. 1 2 3 4 5 అంటే ఇక్కడ తీసి ఇది పెట్టి ఇట్లా పెట్టాలి. 1 2 3 4 5 6 అంటే ఇక్కడ 1 2 3 4. సో ఇటు కూడా సేమ్ అక్కడ చేసినట్టే చేయాలి. అదంతా మీకు ఎందుకులేండి, నేనైతే తర్వాత పెట్టేసుకుంటే ఇప్పుడు ఇన్నర్ అయితే చేసేయాలి. ఇటు మొత్తం ఇట్లా సైడ్లు మొత్తం వుడ్ పెట్టేద్దాం గైస్. ఎలా ఉంటుంది, బాగానే ఉంటుందా? ఫస్ట్ అయితే ఇక్కడ స్లాబ్స్ అయితే పెట్టేద్దాం. నాకైతే ఏం కనబడట్లేవు అవి. ఓకే ఓకే ఓకే, నైస్ 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 నైస్. మధ్యలో పోయినాయి కానీ పర్లేదు, సరిపోవు గైస్ కన్ఫర్మ్. ఇక్కడైతే బాగానే పెట్టినా, నైస్. సరిపోవు గైస్ ఇవైతే, ఇంకొన్ని తెచ్చుకోవాల్సిందే. ఈ గ్లిచ్ చూడండి గైస్, బ్రేక్ చేసినా పక్కనే ఉంటున్నాయి. రే వెళ్ళిపోండిరా అమ్మ. కొంచెం ఇది కలర్ వచ్చినట్టుంది గైస్, అంటే ప్రాణం వచ్చినట్టుంది దానికైతే. అయిపోయినాయి, సో సాడ్. క్రాఫ్టింగ్ టేబుల్ ఉన్నట్టుంది కదా పైన, వెళ్ళి అక్కడ చేసుకుంటే అయిపోద్ది కదా. సో ఇంకన్నీ నాకు తెలిసి ఒక 24 25 అట్లా కావాలి. క్రాఫ్టింగ్ టేబుల్ అబ్బో అందేలా లేదు మనకి. ఎందుకేసి ఇప్పుడే నైట్ అయింది, మళ్ళీ నైట్. అబ్బో బాబోయ్ ఎందుకేసి ఇది నైట్ అయితే త్వరగా అవుతుంది. ఓకే, ఉన్నాయి మన దగ్గర, లేవు కదా. ఓకే ఓకే, కొన్ని చేద్దాం. ఓకే 32 చేసుకుందాం గైస్. ఇక చాలు వెళ్ళిపోదాం. అమ్మా ఇక్కడ ఒకటి మిస్ అయింది. ఇవి కొన్ని నాకు తెలిసి కన్ఫామ్గా మిగులుతాయి గైస్, ఎక్స్ట్రా అయిపోతాయి. పర్లేదు, ఎప్పుడైనా మళ్ళీ ఎక్కడన్నా యూజ్ అవుతాయి కదా. అవును, ఇంకా ముంగట ఉంది కదా అక్కడ వాడంలేమా, ఇంకా ఎంట్రన్స్ చేయొద్దా? ఇదేంది 3D షేప్లో కనబడ్డది గైస్. ఇట్లా చూస్తే అది 3D షేప్ లాగా ఉంది. ఎక్కడ పెడుతున్నావు? ఓకే వచ్చేసినాం. కొంచెం కనబడు ఏంటి బ్లాక్ ప్లేస్ అవుతుంది. ఓకే నెక్స్ట్ జంప్ అయితే క్లియర్ అవుతుంది గైస్. సో ఫైనల్గా ఇట్లా దాదాపు కంప్లీట్ అవ్వచ్చింది. అండ్ ఇవన్నీ తీసి ఇవైతే పెట్టేద్దాం. ఈ బ్లాక్స్ ఉన్నాయి కదా, 39 ఓకే చేసేద్దాం. 64 చేసేద్దాం చాలు. 63. ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటూ వెళ్ళి అది పెట్టుకుంటూ వచ్చేయాలి అంతే. టైం ల్యాప్సే మళ్ళీ. సో గైస్ చూసారు కదా, అద్భుతంగా ఉంది గైస్.
ఇక్కడ కూడా ఏదో ఒకటి చేయాలి. ఇదికి ఏం చేద్దామా అని చూస్తున్నా. ఏదో ఒకటి చేయాలి కదా అటుగా కూడా. సో నేనైతే ఇక్కడతో ఆపేస్తా గైస్ వీడియోని, ఎందుకంటే ఇది 2 పార్ట్లుగా చేద్దాం అనుకుంటున్నా. సో ఇదైతే ఫస్ట్ పార్ట్ గైస్, సెకండ్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ వస్తుంది. సో చెప్పండి గైస్ వీడియో ఎలా ఉందో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. నెక్స్ట్ ఏ వీడియో పెట్టేసినా మీకైతే వచ్చేస్తుంది, మీరు వచ్చి చూడొచ్చు. సో ఇది గైస్ వాళ్ళ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్.